నమస్తేనా? నమస్తే అన్న, చెప్పండి. చెప్పండి, ఎక్కడికి వచ్చారు? నెల్లూరు. ఏంటన్నా ఇక్కడ టీడీపీ అభ్యర్థి వచ్చారు? ఏంటి సమస్యలు వచ్చారు? లేదు లేదు లేదు, చాలా రోజులైంది కలవక. ఈరోజు మినిస్టర్ గారు వచ్చారు కదా, వచ్చి కలుద్దాం అని చెప్పేసి వచ్చాను. పోటీ ప్రభుత్వం అన్న, చంద్రబాబు నాయుడు గారి మార్కు పాలన అయితే బాగుంది. ఒక్కొక్కటి కష్టాల్లో ఉన్నాడు. అదేందో కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడల్లా రాష్ట్రం అప్పుల కుప్పై ఉంటుంది. మళ్ళీ దాన్ని సర్దిద్ది ఒక 5 సంవత్సరాలు కష్టపడి 5-10 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ గవర్నమెంట్ అయిపోయేసరికి ప్రతిసారి మనం చూసుకుంటే 1995 నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కష్టాన్ని సవాలుగా తీసుకొని దాన్ని ఒక పూలబాటగా మలుచుకుంటూ చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతిదీ పేదవాడికి అందుతుంది. ఇలానే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ 2047 అనే నినాదంతో ఇలానే ఇంకా బాగా చేయాలని కోరుకున్నా. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ముగ్గురు మామూలుగా అయితే రాష్ట్రానికి 2 కళ్ళు అంటారు కానీ వీళ్ళు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం గత 5 సంవత్సరాల నుంచి చేసిన పోరాటాలు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన తీరు, అలా నాయకత్వ లక్షణం అందరికీ నచ్చింది. జనసేన నాయకులు కానీ అధినాయకత్వం ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ఎలాగైనా గాడిలో పెట్టాలని చెప్పేసి పోరాటాలు చేసి కష్టపడి కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి గ్రౌండ్ స్థాయిలో వర్క్ చేసి మళ్ళీ రాష్ట్రానికి పట్టాలెక్కించాలని చెప్పేసి చేసిన ప్రయత్నం సఫలమైంది. మంచి భవిష్యత్తు ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అన్న, టైం పడుతుంది అంటే ఇప్పుడు సీఎం అంటే ఇప్పుడు నన్ను ఏమన్నా చేస్తా ఏముంది, నా రాష్ట్రాన్ని అప్పు చేయకుండా పక్క రాష్ట్రం మనకు రావాలి కదా. ఇప్పుడు హైదరాబాద్లో వాటాలు ఉన్నాయి కదా, దాన్ని అమ్మేసి చేసేది ఎవరైనా చేయొచ్చు. మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు. కొత్తగా 10-12 సంవత్సరాలు చేరనంటే చేస్తారు. కానీ అది కాదు కదా. 100 రూపాయలు సంపాదించాలి, దాంట్లో కొంచెం సంక్షేమానికి సగం, కొంచెం అభివృద్ధికి 2 బ్యాలెన్స్ చేసుకుంటూ పోతేనే అది గవర్నమెంట్. అంతేగాని ఏదో అన్ని పప్పు పిల్లలు పంచినట్టు పనిచేస్తే దాన్ని అభివృద్ధి అన్నారు, దాన్ని సంక్షేమం అన్నారు. ఎందుకంటే రేపు అప్పులు కట్టాల్సిన వడ్డీ మన పిల్లల మీద భారం పడేది. అది ఇప్పుడు అవ్వబడదు, ఫ్యూచర్లో అవ్వబడుతుంది. అన్న, గత గవర్నమెంట్లో పోల్చుకుంటే ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. కొన్ని ఛానల్స్లో అనొచ్చు కానీ ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ చేయొచ్చు. కానీ అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మాట్లాడే స్వేచ్ఛ ఉందని ఎవరికన్నా లేదు. అది మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు పలానా పని నచ్చలేదంటే ఎవరేమన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోరుకునేది. ప్రతిపక్షం ఉండాలి, మిత్రపక్షం ఉండాలి ఈ గవర్నమెంట్. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ తప్పులు మనకు తెలుస్తాయి అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు. అది గత ప్రభుత్వంలో లేదు. ఏమన్నా మాట్లాడితే దాడులు అట్లాంటివి జరిగి ఎవరు ఆ స్వేచ్ఛ కోసం చాలా మంది కూడా నేను గమనించింది ఏంటంటే 2024 ఎలక్షన్లు, మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఓటు వేసే ముందు కూడా అందరూ జగన్ గారికి అన్నారు. కానీ తీరా ఓటింగ్ ఓటు వేసేటప్పుడు తెలిసింది ఎంత వేసింది కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఎక్కడ ఏం చెప్తే ఏం చేస్తారనే భయంతో సైలెంట్ ఓటింగ్ అయితే జరిగి ప్రపంచం 161 సీట్లు రాష్ట్ర చరిత్రలో 175కి 161 సీట్లు 93% సీట్స్తో విజయం సాధించి ఇప్పుడు రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కిస్తున్నారు. అన్న, ఒకసారి మనకు సునామీ వచ్చింది, భయపెట్టింది పోయింది. అదొక పీడకల. సరే అనుకోని, అదే ఒక కళ్ళు మూసి తెరిసరికి 5 సంవత్సరాలు అయిపోతుంది అన్నారు కదా. ఆ కళ్ళు మూసి తెరిసే ఎప్పుడు అయిపోతుంది గత 5 సంవత్సరాలు ఈ పాలన రాక్షస పాలన అనేది ఎట్లా ఉంటుందో కళ్ళకు గట్టినట్టు దాన్ని నాకు ఊహ తెలిసి దాని ముందు కానీ దాని తర్వాత కానీ ఇట్లాంటి పరిపాలన ఉండదని నేను చూడలేదు.